కొన్ని ఎందుకంటే పదవులు లేకుండా రాజకీయాల్లో ఉంటాను అంటే అది కష్టం. అండ్ ఎక్కువ కాలం మనుగడ కూడా సాగించడం రాజకీయాల్లో బోరు కొట్టేస్తాయి. సో మీరు రాజకీయాల్లో ఏ స్థానాన్ని ఆశిస్తున్నారు? ఎందుకంటే అందరూ పదవులు కాదు అని అంటారు, కానీ రాజకీయాలు అంటేనే నేను రాజకీయాల్లో ఏ స్థానం అంటే నేను ఎప్పుడు కూడా మహిళలకి దగ్గరగా ఉండేది. మహిళలకి కష్టాలు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండగలిగే పొజిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అలాంటి పొజిషన్ నాకు ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చేసే ధైర్యం కూడా నాకు ఉంది. నేను ఎంతవరకు వెళ్ళి నిలబడగలే గట్స్ కూడా నాకు ఉన్నాయి. నేను పిరికిదాన్ని అయితే కాదు. ఓకే, మీ కారణంగా వాణికి లాభం జరిగిందా? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకుని రావడం కారణంగా వాణి ద్వారా మీరు లాభపడ్డారా? అది ప్రజలే డిసైడ్ చేయాలండి. ఎవరి కారణంగా ఎవరు లాభపడ్డారు. నా కారణంగా వాళ్ళు లాభపడి నన్ను యూటిలైజ్ చేసుకొని నన్ను బాధ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారా, నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టానా అనేది ఈ పాటికే మీకు కూడా అర్థమవుతుంది. మీరు అడగాలని క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ అది మీ మనస్సాక్షి కూడా తెలుసు. ఎవరి కారణంగా ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరి ఇబ్బందులకు గురి చేశారు, ఎవరి రాజకీయ అభివృద్ధి ఎవరి వల్ల దెబ్బతినింది అనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఆవిడ కారణంగా నేను దెబ్బతిన్నాను కాబట్టి మహిళా అధ్యక్షులుగా రిజైన్ చేసి మరి ఏం పోస్ట్ లేకుండా ఉన్నాను. నా కారణంగా వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి రిజైన్ చేశారా? మహిళా అధ్యక్షురాలుగా ఇప్పటికీ రిజైన్ చేశారా? నేను రిజైన్ చేసేసాను. ఆవిడ టికెట్ ఆవిడ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆవిడ ఎవరో ఇంకొకరికి నా పోస్ట్ ని ఇంకొకరికి ఎవరో పెట్టారు. ఆ మహిళ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాల్లో నాకు కనిపించలేదు. ఏ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినట్టు కూడా నాకు కనిపించలేదు. ఒక్కసారి కూడా ఆ మహిళా అధ్యక్షురాలు ఏదైనా కార్యక్రమం ఆర్గనైజ్ చేసిందని నాకు ఒకటైనా చూపించమనండి. మహిళా అధ్యక్షురాలుగా రిజైన్ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఏం జరిగింది ఆ సమయంలో? పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు అప్పటికి ఆవిడ చేస్తున్న ఎలిగేషన్స్ అంటే ఈ ఫ్యామిలీ ఎలిగేషన్స్, ఫ్యామిలీకి వచ్చే డిస్టర్బెన్సెస్, మా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం. అంటే ఈ పదవి ఉండబట్టే నేను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే నేను రిజైన్ చేసేసాను. రిజైన్ చేసుకోవడం నేను కార్యక్రమాలు నేను తర్వాత ఏ రోజైతే ఆవిడ శ్రీను గారికి ఇంటి నుంచి గెంటేసి తిండి కూడా పట్టుకున్నా చేసిందో ఆ రోజు నేను అప్పుడు సపోర్ట్ చేసి నేను రాజకీయాలుగా ఉండడం జరిగింది. ఇది వాస్తవమే. నేను ఏది కూడా నేను క్లియర్ గా బోల్డ్ గానే చెప్పాను. నేను రాజకీయాల్లో సపోర్ట్ చేస్తానని నేను ఉన్నాననే చెప్పాను. నేను ఏది కూడా నేను ఇది చేయలేదు అది చేయలేదని నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పవచ్చు కదా రోహిత్ గారు. నేను ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని నేను ఏమి చేయలేదు, నాకేమీ సంబంధం లేదని కూడా చెప్పొచ్చు. నేను ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కదా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నాకు ఇక్కడ ఏది ఉంటే నేను అదే మాట్లాడతాను. నేను ఏది చేస్తే అదే చెప్తాను. నేను నిజమే మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేద్దాం అనుకుని ఆవిడ వల్ల నేను ఇబ్బంది పట్టి రాజకీయాలు వదులుకొని రాజకీయాలు పదవులే కాదు మన మనుషులు దగ్గరగా ఉండాలంటే పదవులు లేకుండా కూడా మనం రాజకీయాలు చేయొచ్చని ఆలోచనతో నేను వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాను అన్నారు కదా, ఈ క్షణం ఇంత జరుగుతున్న ఈ క్షణంలో ఏమనిపిస్తుంది మీకు? ఇంత క్షణంలో ఒకటే అనిపిస్తుంది, ఈ రాజకీయాల్లోకి వచ్చే కదా ఈ రోజు మీడియా ముందు ఇలా చేసింది. సో ఇదే రాజకీయాల్లో ఉంటూ కొనసాగిస్తూ నేను ఇదే ఇంకా విధానం కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికో భయపడి నేను ఏదో చేసి ఏదో మూల దాక్కుని ఉండాల్సిన అవసరం నాకైతే లేదని నిర్ణయించుకొని నేను బయటకు. ఓకే, లేదంటే ఆ రోజు నాకు మీడియా ముందు పిలవలేదు కదా, నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నా మీద జరుగుతున్న ఆరోపణలు ఇవి అని చెప్పడానికి నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు కదా. ఓకే, మీరు మహిళా అధ్యక్షుల పదవికి రాజీనామా చేసేటప్పుడు ఇంకెవరైనా వైసీపీ నాయకులతో మాట్లాడారా? వాణితో నాకు ఇబ్బందులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డితో కానీ లేదు ఇంకెవరితో, సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ విజయసాయి రెడ్డి కానీ? నేను మాట్లాడలేదండి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ గా ఆవిడ వెళ్ళి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేసి నేను కూడా ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో తలనొప్పిగా మారాలా? నేను కూడా మీడియా ముందుకు రావాలా? నేను కూడా ఆవిడలాగే ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కూడా రచ్చకెక్కితే అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నట్ట లేనట్ట? సో అభిమానంతో నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని కూడా అనుకోలేదు. లేదంటే ఆ రోజే నేను ప్రెస్ మీట్లు పెట్టి నాకు పార్టీలో అన్యాయం జరుగుతోంది ఈవిడ ఇలా చేస్తుందని నేను చెప్పొచ్చు. కానీ ఏ రోజు కూడా నేను పార్టీకి డ్యామేజ్ చేయాలని చూడలేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో నేను ఒక రోజు కూడా మీడియా ముందుకు రాలేదు. నాకు అవకాశాలు ఉన్నా కూడా నేను మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా ఉన్నానంటే నాకు పార్టీ మీద ఉన్న అభిమానం మాత్రమే, నా నాయకుడి మీద మా పార్టీ మీద ఉన్న నాకు అభిమానంతో మాత్రమే నేను బయటకు రాకుండా ఇంటికి పరిమితం అవుతూ ఇంటి దగ్గరే నేను గైడెన్స్ మెయింటైన్ చేస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎలక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓడిపోయాం అంతే తప్పితే నేను ఏ రోజు కూడా నా వర్క్ ఆపలేదు. ఓకే, వాణి కుటుంబం ఒక రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం.
మీకు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం, మీరు రాజకీయాల్లో అక్కడ వాణిని వాణి ఎదుర్కొంటే గారికి ఎంత? రాజకీయ నేపథ్యం అంటే వాణి గారి వాళ్ళ ఫాదర్ ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ అండి, అంతే తప్పితే రాజకీయ నేపథ్యం అనకండి. మా మా మావయ్య గారు దివెల గవరయ్య గారు అండర్ లో చాలా మంది రాజకీయంగా ఓనామాలు నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట. టీడీపీలో ఎల్ఎల్ నాయుడు అని ఎవరో ఒకరు ఉంటారు మా ఊర్లో, అతను ఫస్ట్ రాజకీయ ఓనామాలు నేర్పించిందే మా మావయ్య గారు అట. రాజకీయాల కుటుంబాలు అవన్నీ రాజకీయాలు. ఇప్పుడు ఎవరైనా నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ టైం నాకు రాజకీయ నేపథ్యం ఉండిపోతుంది. అవి రాజకీయాల నేపథ్యం ఉన్న కుటుంబం. ఆ నాన్నగారు ఏమైనా పెద్ద మినిస్ట్రీలు పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఒక సేవా కార్యక్రమాలు, ఒక పిల్లోడికి చదివించారని గాని, ఒక పేదోడికి ఒక ఇల్లు కట్టించారని గాని ఒక్కటి చూపించండి. ఒక పేద పిల్లకి పెళ్లి చేసాం, ఈ పేదోడికి ఇల్లు కట్టాం, ఈ పేదోడికి భూమి ఇచ్చాం, ఇది చేసామని ఒక్కటి చూపించమనండి. ఒక్కటి రాజకీయంగా వచ్చి ఏదో ఎప్పుడో తాతన్లాడు నేతిలు తిన్నామని ఇప్పుడు ఏదో వాసన చూసుకున్నాం అన్నట్టు ఉంది సామెత. అప్పుడు ఏదో ఒక ఆఫ్టర్ ఆల్ అతను ఎంపీపీ, ఏదో ఎమ్మెల్యేలో మినిస్టర్లో ఎంపీలో ఉద్ధరించి లేదండి. ఒక ఎంపీపీ మాత్రమే ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు అంతే. అంతకు మించి పోటీ చేసిన వాళ్ళందరికీ రాజకీయ అనుభవం రాజకీయ ఉందంటే ఇక నుంచి ప్రతి ఎలక్షన్స్ లో నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా నేను నామినేషన్ వేసేస్తూ ఉంటాను. ఖర్చుగా ఏమవుతుంది నామినేషన్ కి, మేమే లాయర్లో మా ఖర్చు కూడా ఉండదు. నామినేషన్ ఫైల్ చేసి వేసేస్తూ ఉంటే నాకు ఇంకా నేను ఇక నుంచి నెక్స్ట్ నుంచి రాజకీయ అనుభవం ఉన్నట్టు, రాజకీయ కుటుంబం అన్నట్టు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అనే పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడేకండి. వాళ్ళకి ఏం రాజకీయ నేపథ్యం, ఒక ఆఫ్టర్ ఒక ఎంపీపీ అంతే. అంతకు మించి అతను ఏమి పదవులు చేపట్టలేదు, అంతకు మించి ఇంకేం అయిపోలేదు. అంటే వాణి రాజకీయంగా ప్రభావితం చేసే స్థానంలో లేదు, వాణికి రాజకీయమైనటువంటి బలమేమీ లేదని మీరు అంటున్నారా? అసలు ఆవిడకి రాజకీయ నాయకురాలు క్వాలిటీయే లేదంటాను. అసలు రాజకీయ నాయకురాలు అనే రాజకీయం చేసే వాళ్ళు ఎప్పుడు ఇలా బజార్కి ఎక్కరు. మెయిన్ థింగ్ రాజకీయ నాయకురాలంటే ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. నువ్వే ఒక సమస్య కూర్చోకూడదండి. కార్యకర్తకు నువ్వు సమస్య అయితే నువ్వేం రాజకీయాలు చేస్తావు? నీ వల్ల కార్యకర్తలు సఫర్ అవుతుంటే నువ్వేం రాజకీయాలు చేస్తావు? కార్యకర్తకి ఒక కష్టం వస్తే, ఒక ప్రాబ్లం వస్తే దగ్గర ఉండాల్సింది మీరే. కార్యకర్తల కష్టమే కూర్చుంటే నువ్వే భర్తని రోడ్డుకెక్కి గెంటేసి కార్యకర్తలకు ఇబ్బందులు పాలు చేసి, నీకు టికెట్ కావాలని కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టి, కార్యకర్తలు ఎంత సఫర్ అయ్యారో తెలుసా ఆవిడ టికెట్ వచ్చినప్పుడు? 6-7 నెలలు వాళ్ళు ఏడవలేక, వేరే పార్టీకి వెళ్ళలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీని మీద అభిమానంతో ఈ పార్టీలోనే ఉంటూ ఎంత సఫర్ అయ్యారంటే కార్యకర్తలు. బాబోయ్ అసలు ఆ మాటలు మేము చెప్పలేమండి. ఇప్పుడు ఎవరు భయపడి రావట్లేదు ముందుకు, ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు మేము ఏమైనా వస్తే మా మీద టీడీపీ వాళ్ళు ఏమైనా చేస్తారేమనే భయంతో ఎవరు రావట్లేదు. కానీ ఆవిడ వల్ల సఫర్ అయిన కార్యకర్తలు కొల్లల మంది ఉన్నారు. ఆవిడ కార్యకర్తని ఇష్టానుసారం బండ బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. కార్యకర్తకి ఒక మంచి చెప్పండి ఏంటంటారు? కార్యకర్తలకు ఒక రోజు ఇంటికి పిలిచి ఒక మంచినీళ్ళు ఇచ్చిందని తెలియదండి. ఏమండి, కార్యకర్తలు అంటే మనకి దేవుళ్ళతో సమానం అండి. కార్యకర్త ఏ నాయకుడికి కూడా కార్యకర్త అనేవాడు దేవుడు అండి. కార్యకర్త ఉంటేనే ఎవడైనా సరే రాజకీయాలు చేయగలడు, రాజకీయంగా డెవలప్ అవ్వగలడు. వితౌట్ వాళ్ళు మనం జీరో. ఒక నాయకుడి కార్యకర్త బలం. ఎందుకంటే ప్రజలకి నాయకుడికి మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న పర్సన్ ఎవరంటే కార్యకర్త అండి. ఇప్పుడు ఈ రోజు పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా ఒక కారణం కార్యకర్తలకి దూరం. కొంచెం మాధురి గారు, మీరు అంటే ఇప్పుడు మీకు వాణి గారితో విభేదాలు ఉన్నాయి కాబట్టి వాణి ద్వారా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని మీరు అంటున్నారా? నిజంగా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారా? నా వల్ల విభేదాల వల్ల కాదు, ఆవిడ క్యారెక్టర్ వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. అంటే ఆవిడ భర్తని అణిచేసి టికెట్ తీసుకోవాలన్న ఆలోచన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. నాకే టికెట్ కావాలి, నేనే రాజకీయాలు చేయాలి అని అనడం వల్ల ఇబ్బంది పడ్డారు. పాపం ఆవిడ వాళ్ళు చాలా మంది మహిళా అధ్యక్షురాలు కూడా ఇబ్బంది పడ్డారండి. మీరు కోటబొమ్మలో ఒక మహిళా అధ్యక్షురాలు ఉంటారు, కళ్యాణి అని. ఆవిడకు ఒకసారి ఎప్పుడైనా కాల్ తీసుకొని మాట్లాడండి. పాపం ఆవిడని కూడా మహిళా అధ్యక్షురాలుగా